మిత్రులందరికీ నమస్కారం. ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి చాలామంది మరి సమయం పొడిగింపు, అలాగే టెట్ నిర్వహించాలి అని చెప్పేసి చాలా రకాలుగా అయితే అడగడం జరుగుతుంది. అందుకు సంబంధించి మరి ఏజ్ పొడిగింపు కూడా చాలామంది అడగడం జరిగింది. అయితే అందుకు సంబంధించి ఇవాళ ప్రజా దర్బార్‌లో జరిగినటువంటి ప్రకారంగా అయితే సమాచారం రావడం జరిగింది. ఏందంటే ఈ మరో టెట్ ఉంటుందా అంటే మరో టెట్ అనేటువంటిది ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కుదరదని చెప్పేసి చెప్పడం జరిగింది అంటున్నారు. అలాగే సమయం పొడిగింపు అని ఏదైతే 90 రోజుల గురించి అడుగుతున్నారో సో, అందుకు సంబంధించి కూడా ఏదీ లేదు. సో, ఆగస్టు నాటికే మరి ఈ పోస్టులు భర్తీ చేస్తామన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇందుకు సంబంధించి మరి వయస్సు పొడిగింపు ఇప్పుడు 44 ఏళ్ల నుంచి 47కి పెంచాలని చెప్పేసి ఏదైతే కోరుతున్నారో అందుకు సంబంధించి కూడా ఏది లేదు. అయితే వయస్సు పెంపు కూడా 44కే ఉందని చెప్తున్నారు. ఇందుకు సంబంధించి మరి ఇక చూసుకున్నట్లయితే నేమ్ అండ్ డేట్ అనేటువంటి చాలామంది కూడా అడుగుతున్నారు. ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు గానీ, సో, అందులో కేవలం మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఎడిట్ చేసుకోవడానికి అయితే కల్పించారు. ఇందుకు సంబంధించి చాలామంది సార్ మాకు నేమ్ ఎడిట్ అనేటువంటిది కావాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎడిట్ అనేటువంటిది కావాలంటున్నారు. సో, చాలామందికి సలహా అయితే ఇచ్చానండి. సో, మీరు ఒకసారి హెల్ప్ డెస్క్ కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి. అయితే ఇక్కడ ఇంకొక సజెషన్ ఏందంటే మరి మీరు ఏదైతే ఎగ్జామ్‌కి రాయబోయే సమయానికి వెళ్తారో హాల్ టికెట్ తీసుకొని ఆ సమయంలోనే మీరు ఆ ఎగ్జామ్‌కి వెళ్ళబోయే ముందరే మీ యొక్క ఎక్కడైతే మీ యొక్క ఏదైతే ఎడిట్ చేసుకోవాలనుకున్నారో దానికి సంబంధించి ఒక లెటర్ లాంటిది రాసుకొని మీరు గెజిటెడ్ ఆఫీసర్‌తో సైన్ చేపించుకొని మీరు ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళినట్టయితే అక్కడ నామినల్ రోల్ మీరు ఏదైతే సరి చేసుకుంటారో అక్కడ మీరు ఎడిట్ ఇవి చేసుకొనొచ్చు. అంటే మార్పులు చేసుకునే అవకాశం అయితే ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మీరు దీని గురించి ఒకసారి హెల్ప్ డెస్క్‌కి కాంటాక్ట్ అయ్యి మీరు ఆ విధంగా అయితే డెసిషన్ తీసుకోగలరని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాను. అయితే ఇందుకు సంబంధించి చాలామంది కూడా ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఎగ్జామ్ అనేటువంటిది ఏదైతే జూన్ 6 నుంచి జూలై 6 వరకు అని చెప్పేసి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని చెప్పేసి అయితే ఉంది. ఎటువంటి సమయం పొడిగింపు అనేటువంటిది కూడా ఏదీ లేదు అని చెప్పేసి ప్రజా దర్బార్‌లో చెప్పడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి మరి చాలామంది అభ్యర్థులు మీ యొక్క ప్రిపరేషన్‌ని కూడా కొనసాగిస్తుంటారు. ఇందుకు సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ఉందంటే గనక సో, మనం చూసుకున్నట్లయితే మీరు మీ యొక్క సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి చూడండి. అందుట్లో మీ యొక్క డైలీ రొటీన్‌లో భాగంగా ప్రాక్టీస్‌కి కొంత సమయం అనేటువంటిది తీయండి. అలాగే ఈ సైకాలజీకి సంబంధించి కానివ్వండి, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి కానివ్వండి, ఇందుకు సంబంధించి కొంత సమయం కేటాయించుకోండి. సో, నేను అందరికీ కామన్‌గా అయితే చెప్పను గానీ, ఈ పర్టిక్యులర్ టైంలో ఇదే చదవండి, ఈ పర్టిక్యులర్ టైంలో ఈ సబ్జెక్ట్ చదవండి అనేది ఏం చెప్పను. సో, మీరు మీ సబ్జెక్టు మీ పట్టు ఆధారంగా పడి మీరు డిసైడ్ అవ్వగలరు. సో, కొంతమంది ఇంట్లో పనులు చేసుకుంటూ కూడా చేసుకుంటా ఉంటారు కొంతమంది. అయితే ఇప్పుడు కేవలం ఒక 30 రోజులు మాత్రమే ఉంది కాబట్టి సో, కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి డైలీ ఏదో ఒక మ్యాగజైన్ లేదా ఏదో ఒక టైంలో మార్నింగో, నైటో ఏదో ఒక టైంలో ఒక 15-20 మినిట్స్ మీరు జీకే, కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి అలాగే మేజర్‌గా జరుగుతున్నటువంటి ఏదైతే ఉన్నాయో దాని మీద ఫోకస్ చేస్తే సరిపోతుందని చెప్పేసి నా అభిప్రాయం. సో, ఇప్పుడు ఏదైతే 38 ఇన్ని గేమ్స్ ఏవైతే ఉన్నాయో అలాగే ఖేలో ఇండియా గేమ్స్ అనేటువంటి నిన్న ప్రారంభం అవ్వడం జరిగింది. దానికి సంబంధించి అలాగే పద్మ అవార్డ్స్ గురించి, అలాగే మన ఆంధ్రప్రదేశ్‌లో జరిగినటువంటి రీసెంట్ జరిగినటువంటి ఏవైతే ఎంఓయూస్ ఏవైతే ఉన్నాయో, అలాగే ప్రాజెక్ట్స్ కానివ్వండి, అలాగే ఈ కరెంట్ అఫైర్స్ మీద, కరెంట్ ఇష్యూస్ మీద మీరు ఫోకస్ చేయగలరు. ఒక 15-20 మినిట్స్. అలాగే ప్రాక్టీస్ సెట్స్‌కి మాత్రం ఎటు లేదన్నా కూడా ఒక 30-45 లేదా 1 అవర్ వరకు కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఒక అవగాహన అనేటువంటిది వస్తుంది. ఎక్కడ మీరు బాగా చేయగలుగుతున్నారు, ఎక్కడ మీరు వెనకబడుతున్నారు. ఆ వెనకబడిన టాపిక్‌లు ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్‌లు మీరు నోట్ చేసుకొని ఆ టాపిక్‌లని కూడా మీరు కాన్సెప్ట్ ఏదైతే ఉందో మొత్తం కాన్సెప్ట్ క్లియర్‌గా అవ్వాలి. అంటే ఆ కాన్సెప్ట్ వస్తే మీకు దాని నుంచి ఎటు క్వెషన్ అడిగినా కూడా అంటే అప్లికేషన్ బేస్డ్‌గా అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయగలిగేటట్టుగా మీరు కాన్సెప్ట్ బేస్డ్‌గా అయితే ప్రిపేర్ అయితే చాలా మంచిగా ఉంటుంది. సో, మీరు ఏ టైంలో ఏ సబ్జెక్ట్ అని చదవండి. కానీ చాలా కాన్సెప్ట్ చాలా కాన్షియస్‌గా అయితే చాలా ఇదిగా చదవాలి. చదివిన ఒక అరగంట అయినా కూడా చాలా ఎఫెక్టివ్‌గా చదివితేనే మనకు ఈ అతి తక్కువ సమయంలో ఏదైతే మీరు ఆల్రెడీ చదువున్నారో ఇప్పుడు దాన్ని రివైజ్ చేసుకునే ఆస్కారం అయితే ఉంది. సో, చేసిన తర్వాత ఇప్పుడు 2, 3 డేస్ చదివిన తర్వాత మళ్ళీ ఆ 2, 3 డేస్ అంతా కలిపి కూడా ఒక షార్ట్‌గా ఒక పేపర్‌లో వచ్చేటట్టుగా మీరు ఇంతకుముందు ఏదైతే నోట్స్ రాసారో ఒక లెసన్‌కి సంబంధించి తీసుకున్న ఒక టాపిక్‌కి సంబంధించి ఒక 3, 4 పేజెస్ తీసుకున్నట్టయితే ఇప్పుడు దాన్ని మళ్ళీ షార్ట్‌గా చేసేసి మళ్ళీ ఇప్పుడు 2, 3 పేజెస్ ఉన్న దాన్ని ఒక పేజ్‌లో కన్వర్ట్ చేయాలి. సో, కన్వర్ట్ చేసుకొని మళ్ళీ మెయిన్ పాయింట్స్ మాత్రమే రాసుకుంటూ ఎళ్ళేసి ఆ పాయింట్స్ మీరు రివైజ్ చేసుకుంటే గనక ఆ పాయింట్ చూడంగానే ఆ పాయింట్‌లో ఉన్నటువంటి టాపిక్ మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా క్లియర్ అయిపోయింటే అప్పుడు మీకు చాలా మంచి స్కోర్ చేసే ఆస్కారం అయితే ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అయితే ఇందుకు సంబంధించి మీకు తగ్గట్టుగా మీకున్నటువంటి సమయానికి తగ్గట్టుగా మీరు దాన్ని తీసుకొని ఏది చదివినా గూడా మీరు చాలా క్లియర్ కట్‌గా, కాన్సెప్ట్‌గా చదవండి. సో, అదే సరిపోతుందండి. ఇంకా బుక్స్ ఏవైతే ఏదైతే ఉన్నాయో అకాడమీ బుక్స్ అవి బాగా చదవండి. తర్వాత టెక్స్ట్ బుక్ కంటెంట్ అనేది కూడా బాగా చదవండి. సో, దాన్ని ఒకటికి 2 సార్లు రివైజ్ చేసుకోండి కాన్సెప్ట్ వైస్‌గా. దాని తర్వాత మీరు ఈ సంబంధించి ఇంకా
ఎటువంటి అపోహలకి మీరు దారి తీయకుండా మీ యొక్క ఫోకస్ అంతా కూడా స్టడీస్ మీద పెట్టేటట్టుగైతే చూడండి. అయితే ఈ డీఎస్సీ లేటెస్ట్ నోటిఫికేషన్స్ గానీ, లేటెస్ట్ న్యూస్ కోసమ్స్ కానీ మీరు మార్నింగ్ అయినా లేదా ఈవినింగ్ అయినా లేదా రాత్రి అయినా ఏదో ఒక టైంలో ఒక 10-15 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఒక అప్డేట్స్ కోసం అంటే ఏమొస్తున్నాయి, ఏం లేదనేటువంటిది ఇందుకు సంబంధించి అంతా మనకు ఎగ్జామ్ షెడ్యూల్ అంతా కూడా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది కాబట్టి మే 20 నుంచి మీరు మాక్ టెస్ట్‌లు అలాగే మే 30 నుంచి మీరు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు కాబట్టి ఇందుకు సంబంధించి మీరు ఎటువంటి ఇది కూడా అంటే ఎగ్జామ్ ఉండకపోదా అది ఇది అని కాకుండా మీరు సోషల్ మీడియాలో ఎక్కువగా దీనికి దూరం చెక్ పెట్టేస్తూ మీ స్టడీస్ మీద ఫోకస్ చేస్తూ ఒక ప్లాన్ అంటూ వేసుకోండి. ఏదైనా గానీ మీకు అతి తక్కువ సమయం ఉన్నా కూడా సరిపోతుందండి. మీరు కరెక్ట్‌గా ప్లాన్ ఏసుకున్నారంటే చాలా మంచిగా చేసుకోవచ్చు. ఎందుకంటానంటే ఇక్కడ డీఎస్సీలో ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అనేటువంటిది లేదు. అన్ని క్వెషన్స్ కూడా మీరు అటెండ్ చేసుకోగలరు. అయితే ఇప్పుడు మీరు ఏదైతే టాపిక్స్ చేస్తారో ఆ టాపిక్స్‌ని మీరు క్షుణ్ణంగా బాగా చదివినట్లయితే గనక రాని టాపిక్‌లు ఏవైతే ఉంటాయో అది మీరు ఆటోమేటిక్‌గా ఎలిమినేషన్ మెథడ్‌లు యూజ్ చేసి కూడా మీ ఎగ్జామ్‌ను మంచిగా రాసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే మీరు ప్రతి ఒక్క బిట్‌ని అయితే చేయండి. అయితే ఎలిమినేషన్ మెథడ్‌ని కూడా యూజ్ చేసి మీరు ఆన్సర్‌లు చేసే ప్రయత్నం అయితే చేయండి. చివరి క్షణాల్లో ఇంకేమైనా మిగిలిపోయినట్లయితే మీరు ఏదో ఒకటి పెట్టేసి వచ్చినా కూడా సరిపోతుంది. ఆల్మోస్ట్ అయితే మీరు ఆన్సర్ కరెక్ట్‌గా చేయడానికైతే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను చెప్పాను. మీకు ఇదంతా కూడా యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. మరి మీకు సంబంధించి మరి మీరేమనుకుంటారో కింద మీకు కామెంట్ చేయండి. దానికి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అలాగే ఈ ఎడిట్ ఆప్షన్‌కి సంబంధించి మీరు ఒకసారి ఆలోచించగలరు. ఒకసారి హెల్ప్ డెస్క్ కూడా కాంటాక్ట్ అవ్వగలరు. ఎవరైతే ఎడిట్ ఆప్షన్ అయితే లేదా మేము ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అనేది లేదా దానికి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఎనేబుల్ అయింది కాబట్టి దాంట్లో ఏం ప్రాబ్లమ్ లేదు. ఈ నేము, డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి మాత్రమే ఇది ఏదైతే ఉందో ఇది మీరు ఒకసారి కనుక్కోండి హెల్ప్ డెస్క్‌కి. లేదా మీరు ఇలా చేసినా ఏదైతే ఇంతకుముందు చెప్పానో ఆ విధంగా చేసి మీరు అక్కడ వెళ్లి చేంజ్ చేసుకున్నా కూడా కుదిరితే అవకాశం ఉంటే కూడా చేంజ్ చేసుకోవాలని చెప్పేసి నా యొక్క సజెషన్ అండి అది. ఏదైతే కూడా ఏపీడీఎస్సీ నోటిఫికేషన్ సంబంధించి ఏదైతే ఇస్తున్నారో లేదా ఏదైతే డైలీ అప్డేట్స్ వస్తుంటాయి వెబ్‌సైట్‌లో అవే మనకు ఫైనల్‌గా తీసుకొని మీరు మీ ప్రిపరేషన్ అయితే ఇప్పటి నుంచి ఇంకా ఏవి అన్నీ పక్కన పెట్టేసి ఏ దానికి కూడా మీరు లోన్ అవ్వకుండా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని క్లిక్ చేసుకొని అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.